ప్రచండ గద్దలాగా మారిపోయి అమర్ వాళ్ళ కారుపై దాడి చేస్తూ ఉంటాడు. ఇంతసేపటికి ఆ గద్ద అడ్డు తొలగకపోవడంతో, ఉండు మిసమ్మ, నేను వెళ్ళి ఆ గద్దని తోలేసి వస్తాను, లేకపోతే మనం గుడికి వెళ్ళడం లేట్ అయిపోతుంది అని అమర్ కారు దిగి గద్దని కొట్టడానికి తోలుతూ ఉంటాడు. ఇక ఆ గద్ద అమర్పై దాడి చేస్తూ ముక్కుతో కాళ్ళతో కొడుతూ ఉంటుంది. అయ్యో, ఏమండి ఏమండి అంటూ భాగీరథతో కారు దిగి ఆ గద్దని కొట్టుతూ ఉంటారు. వాళ్ళు ముగ్గురిపై కూడా గద్ద దాడి చేస్తూ ఉండడంతో డాడ్ డాడ్ అంటూ ముగ్గురు పిల్లలు కూడా కారు దిగుతూ ఉంటారు. వాళ్ళు కారు దిగగానే ఇక గద్ద పిల్లలపై దాడి చేస్తూ ఉంటుంది. మనోహరి, చెంబ కారులోని కూర్చొని ఇదంతా చూస్తూ ఉంటారు. బుజ్జమ్మ కూడా కారు దిగకుండా ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇక ఆ గద్ద ముగ్గురు పిల్లల్ని వెంట పడుతూ ఉండడంతో వాళ్ళు పరుగులు పెడుతూ దూరంగా వెళ్తూ ఉంటారు. పిల్లలు పిల్లలు అని బాగే పరుగులు పెడుతూ పిల్లల్ని కాపాడడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న బుజ్జమ్మ, ఈ రాకాసి గద్ద నా కోసమే వచ్చింది, నా కుటుంబానికి దీనివల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదు, నేనే వాళ్ళని కాపాడాలి దీని నుండి అని అనుకుంటూ ఇక బుజ్జమ్మ కారు దిగడానికి రెడీ అవుతూ ఉంటుంది. ముగ్గురు పిల్లలపై గద్ద దాడి చేస్తూ ఉండడంతో బాగి, రాథోడ్, అమర్ ముగ్గురు కూడా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి దాన్ని తరమడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ లోపల బుజ్జమ్మ కారు దిగి పరుగులు పెడుతూ ఉండడంతో అది గమనించిన ఆ చెండా బుజ్జమ్మని వెంట పడుతూ ఉంటుంది. బుజ్జమ్మ చాలా దూరం పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక మంత్రాలు జపిస్తూ ఉన్నట్లుండి బుజ్జమ్మ పాములాగా మారిపోతుంది. ఆ రాకాసి గ్రద్ద పాము రూపంలో ఉన్న బుజ్జమ్మ రెండూ కూడా తలపడుతూ ఉంటాయి. ఆ రాకాసి గ్రద్ద కాళ్ళకి పాము మొత్తం చుట్టుకొని గాల్లో ఎగురుతూ ఉంటుంది.